ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు ప్రభు నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తున్న దేవునికి స్తోత్రాలు. ఆలకిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. నేటి వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనం. నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. ఈ 60వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన వాగ్దానాలను మనం చూడొచ్చు. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చిన్నది అనే మాటతో ఈ అధ్యాయం ప్రారంభించబడుతుంది. దేవుని వెలుగు మనల్ని కమ్ముకుంటుంది. భూమి అంతా చీకటి కమ్ముకుంది, చీకటి అలుముకునుంది. కానీ దేవుని వెలుగు మనపై ఉందని, దేవుని ప్రకాశత మనపై ఉందని, ఎవరైతే దేవుని వెలుగులో నడుస్తారో, దేవుని స్వరానికి లోబడి లేచి దేవుని చిత్తానికి ప్రయాణం చేస్తారో అలాంటి వారి జీవితాల్లో దేవుని మహిమ వెలుగు ఉదయించడంతో పాటుగా ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో ఈ అధ్యాయంలో చూడొచ్చు. 14వ వచనం దగ్గరికి వచ్చేసరికి అంటాడు, నిన్ను ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే ఇబ్బందులు పాలు చేశారో, ఎవరైతే తిరస్కరించేవారిగా ఉన్నారో, తక్కువగా చూస్తున్నారో వారు ఒకనాడు నీ యొద్దకు వచ్చి నీ పాదముల మీద పడతారు. దేవుని మహిమ ఎంత గొప్పది అంటే ఆయన మన శత్రువులను కూడా మిత్రులుగా చేసేవాడు. దేవుడు నిన్ను తృణీకరించిన వారిని నీ యొద్దకు నడిపిస్తాడు. వారి మీద నీవు ప్రతీకారం తీర్చుకుంటావని కాదు, కానీ వారు నీ పట్ల ఏ విధంగా ప్రవర్తించారో అటువంటి ప్రవర్తన కలిగి ఉంటావని కాదు, కానీ ఆయన మనల్ని ఒక సాక్ష్యార్థంగా నిలబెడతాడు. ఈరోజు ఎవరైతే నిన్ను తృణీకరిస్తున్నారో, తిరస్కరిస్తున్నారో, నీ మీద అపహాస్య గీతం ఎత్తి పాడుతున్నారో అలాంటి వారందరినీ దేవుడు ఒకరోజు నీ యొద్దకు తీసుకురాబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రభువును అంగీకరించినందుకు, ప్రభు ప్రేమను చూపుతున్నందుకు, ఆయనతో సహవాసం కలిగి ఉన్నందుకు, తగ్గించుకునే జీవితం నీదైనందుకు కొంతమంది మనల్ని చూసి జోకులు వేసుకుంటున్నారేమో, హేళనగా ప్రవర్తిస్తున్నారేమో. ఒక విషయం గుర్తుపెట్టుకుందాం, మనుషుల తలంపులు ఎప్పుడూ మన భవిష్యత్తును శాసించలేవు. మన జీవితాన్ని శాసించేవాడు మన దేవుడు. నిలబెట్టేవాడు, స్థిరపరిచేవాడు, ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు మన దేవుడు. మా బంధువులు మా కోసం చెడుగా మాట్లాడుతున్నారండి, మా ఇంటి వారే నాపై అబద్ధ ప్రచారం చేస్తున్నారు, నా నుండి మేలు పొందిన వారు నన్ను తిరస్కరిస్తున్నారు అనే ఆలోచనలో కృంగిపోవలసిన పని లేదు ప్రియులారా. అలాంటి సమయంలోనే ఈరోజు దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాం. యోసేపు జీవితంలో ఇలాగే జరిగింది కదా. సొంత అన్నలే గుంటలో త్రోసేశారు, వర్తకులకు అమ్మేశారు, ఒంటరితనంతో బానిసగా కుమిలిపోయాడు, ఎన్నో సంవత్సరాలు ఒంటరిగా కృంగిపోయాడు. అన్యాయంపై అన్యాయం, నిందలు, అభాండాలు, శ్రమలు ఎదుర్కొన్నా కూడా దేవుని విడిచిపెట్టలేదు. అసలు దేవుడే ఉంటే నాకెందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నించలేదు, కానీ దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. దేవుని వెలుగులో ముందుకు నడిచాడు. దేవుడు ఒకరోజు అతన్ని సింహాసనంపై నిలబెట్టాడు. ఎవరైతే తన కలలను, తన దర్శనాలను చెరిపివేయాలనుకున్నారో, హేళన చేశారో, అవమానపరిచి హతమార్చాలనుకున్నారో వారిని తన ఎదుట సాగిలపడే స్థితిలో యోసేపును దేవుడు నిలబెట్టాడు. దేవుడు అద్భుతాలు చేయగల సమర్థుడు. కాబట్టి ఈరోజు మనల్ని తృణీకరించే వారిని బట్టి కృంగిపోవలసిన పని లేదు. ఆయన వెలుగులో మనం జీవించే వారిగా ఉంటే ఆయన నిన్ను తృణీకరించిన వారిని నీ పాదముల మీద పడేంత స్థితికి నిన్ను లేవనెత్తాడు. ఈరోజు ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థిద్దాం. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన కొద్ది మాటలను బట్టి స్తోత్రాలు. మమ్మల్ని మాటల ద్వారా బలపరచుము. నీ వెలుగులో సహవసించే వారిగా, నీ వెలుగులో నడిచేవారిగా మమ్మల్ని ఉంచుము. అప్పుడు ఈ వాగ్దానాన్ని మా బ్రతుకులో ఫలభరితంగా చేయము. క్రీస్తు ప్రభు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ us. థ్యాంక్ యూ ఎవరీవన్.